కంట నీరు ఏరై పారుతుందో దేశానికే పువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుందో ఈ ఘోరమెందుకు జరుగుతుందో ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరో ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి మీరెందుకు మాట్లాడతలేరో యములాడ రాజన్న యాదగిరి నరసన్న వేల కోట్ల అడిగినాడా రైతు బాధలు చూడొద్దన్నాడా రాచకొండల గట్టె ఫిలిం సిటీలతోటి రైతు బతుకులు మారుతాయా వారి ఆత్మహత్యలు ఆగుతాయా పారాయి పాలన సంఖ్యలు తెచ్చమని గొంతని అందించినొల్లే నేడు మన ఇంటి బిడ్డలు నేల రాలుతుంటే నోర్లు తెరవకున్నారెందుకో నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె తరిగిపోతా ఉందో కంట నీరు ఏరై పారుతుందో దేశానికే పువ్వ పెట్టేది రైతన్న ఉరితాడు కేరాడుతుందో ఈ ఘోరమెందుకు జరుగుతుందో ఇట్లాంటి రైతన్నల కన్నీల కష్టాలను ఏమని చెప్పాడు కాగాజు మిల్లును నడిపిస్తానన్నాడు ఆజాముజాయిని నడిపిస్తానన్నాడు బోధను ఫ్యాక్టరీ బంద్ పెట్టినాడు మిల్లు మిషనులన్నీ బంద్ పెట్టినాడు కమ్మని మాటలతో కథలన్నా చెప్పుతూ నమ్మినొల్ల నోట్ల మట్టి కొట్టినాడు వామ్మో ఈ కేసీఆర్ తెలంగాణకు పెద్ద మోసగాడు వామ్మో ఈ కేసీఆర్ పగటి వేషగాడు మీసాలు లేనోడు మాటలతో రోజు పూట గడిపేటోడు వామ్మోయి అది వచ్చు లేదు ఇక చచ్చు లేదు రోజు ఒక ప్రకటన ఏదో వస్తుందని ఆయన ఏదో చూడరు మీరు 2019-18 ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చాక ఒక్క గొర్రెను పంచినా నేను చెప్తాను అంత ఒట్టు చెప్తాను పంచే ఎన్నో కాడ గొర్రెను పరిచయిస్తున్నాం ఏనో కాడ ఊరుకొక్కడో ఎన్నో కాడ ముగ్గు వస్తుంది అంత ఒక మాయాజాలం కేసీఆర్ మంత్రాంగ జాలం ఇట్లాంటి మాయలు మంత్రాలు తంత్రాలన్నీ బద్దలు కొట్టి ఉస్మానియా బిడ్డలు పూలే అంబేద్కర్ జయశంకర్ సార్ కలిగిన తెలంగాణ కోసం సామాజిక న్యాయం కోసం అందరూ దయచేసి అందరూ స్లోగన్ ఇవ్వాలి మహారోజులు రావాలి తెలంగాణను ఏలాలి ఇట్లా మనం నవ్వుకుంటుంటేనే చంద్రశేఖరరావు మనవడు పోయి సీతారాముల కళ్యాణానికి పాటలు ఇచ్చొస్తాడు అవును మనకి ఇట్లా నవ్వుకుంటుంటేనే ఆయన పోటీలు ఆడతాడు సెక్రటరియట్లో కూర్చోడు చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రను రాయాలి తెలంగాణ కోరస్ వాడాలి అందరు ఆ రోజులు రావాలి తెలంగాణని ఏలాలి చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రను రాయాలి తెలంగాణను ఏలాలి డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలి పొరుకు దారులు వెయ్యాలి మహారోజులు రావాలి తెలంగాణను ఏలాలి మహారోజులు రావాలి తెలంగాణను ఏలాలి మహారోజులు రావాలి తెలంగాణను ఏలాలి గొర్రెలను బర్రెలను కాసే పోరలు చదువుకు పోవాలి శాస్త్రవేత్తలు కావాలి మనం శాస్త్రవేత్తలు కావాలంటుంటే కేసీఆర్ బర్రగా అంటాడు ఉస్మానియా చదువుని ఉద్యోగాలు రావు బర్రగా చూడగా పిల్లలు ఇస్తాడంటాడు గొర్రెలను బర్రెలను కాసే పోరలు డబ్బాయి కనపడి కాదు గొర్రెలను నాకే చూసుకోవచ్చు గొర్రెలను బర్రెలను కాసే పోరలు చదువుకు పోవాలి శాస్త్రవేత్తలు కావాలి పంటలు కొట్టే ఒడ్డరళ్ళు ఇంజనీర్లు కావాలి ప్రాజెక్టులు పెట్టాలి కాలి నడకన పోయేటోడు కాలి మోటార్ ఎక్కాలి ఏరోప్లేను నడపాలి మహారోజులు రావాలి తెలంగాణను ఏలాలి మహారోజులు రావాలి తెలంగాణను ఏలాలి కామన్ విద్య విధానము అమలు కావాలి ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక్క పల్లె చదవాలి అంట మరి మాట్లాడేటప్పుడు కాదు బిడ్డ కామన్ విద్య విధానం అంటేనే అది నీ KG2 PG2 KG2 PG2 KG2 ఎన్నిసార్లు చెప్తావు చెప్పిపోతారు సార్ ఆచార్య నీ మనవాన్ని ఈ తెలంగాణలో ఒక పెద్ద మాదిరి మనవాన్ని ఒక్క బలె చదివి బిడ్డ అప్పుడు ఒప్పుకుంటాం మేము నీ మనవాన్ని ఈ తెలంగాణలో ఒక అట్ట మీద కూలి మనవాన్ని ఒక్క స్కూల్
అప్పుడు చెప్తావు నేను నీతి పలుకులని మాట చెప్పిన అయిపోయింది కావు గ్రంథం కూడా అందుకే అంటున్నావు ఏం అబద్ధం ఏం మాట్లాడుకుంటా పోతా ఉంటే అయితే అనుకుంటావా నీ బలుపు నీ గడిలో బలుపు అంతా అనుసరించి ఉన్నావు బిడ్డ మేము గుర్తుపెట్టుకో అందుకే చెప్తున్నాం కామన్ విద్య విధానము అమలు కావాలి ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక్క పల్లె చదవాలి అంటారాని బిడ్డలు ఆంగ్ల భాష నేర్వాలి అందనంత ఎత్తుకు ఎదగాలి మార్క్స్ పూలే అంబేద్కరులే మార్గం కావాలి మమతల స్వర్గ